ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సిటీ మధ్యలో నుండి అందరు వెళ్ళిపోయి అవుట్స్కర్ట్స్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయాయి అండ్ ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. అంటే ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 20 to 30 ఫ్లోర్స్ ఉంటున్నాయి మనకు బాంబే కల్చర్ లాగా. ప్రతి ఫ్లాట్ కూడా అన్ని సేమ్గా ఉంటాయి. అంటే జాతకపరంగా అందరికీ సేమ్ వర్తిస్తుందా? అసలు ఎలా నిర్మించుకోవాలి, అలాగే ఎలాంటి వాస్తు చూసుకోవాలంటారు? సాయిరామ్ సాయిరామ్ అమ్మ, భారతదేశ వ్యాప్తంగా పూణే, బాంబే, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం లాంటి స్పీడ్ డెవలప్మెంట్ ఉన్న అన్ని ఏరియాలు కూడా హైరైజెస్ బిల్డింగ్స్ బాగా కడుతున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటేనమ్మా, ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో కడతారమ్మా. ఎందుకంటే అన్ని సౌకర్యాల్లో ఒక లిఫ్ట్ ఉంది, ఒక 5 నిమిషాలు 50 అంతస్తులు వెళ్ళిపోతుంటాం, ఒక 2-3 నిమిషాల్లోనే 50 అంతస్తులు వెళ్ళిపోతున్నాం. ఇంత అత్యాధునిక టెక్నాలజీ కట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా హైరైజ్ బిల్డింగ్లో వెళ్ళిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభపడిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రోగ, రుణ, శత్రు, ఆర్థిక బాధలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఎందుకంటే నేను హైరైజ్ బిల్డింగ్లో అంతా వాస్తు చూడడానికి బాగా వెళ్తుంటానమ్మా. ఇప్పుడు 3000 ఎస్ఎఫ్టీ కానీ 4000, 6000 ఇట్లా 10,000 ఎస్ఎఫ్టీ, మినిమం 3-4 ఎస్ఎఫ్టీతో కూడా హైరైజ్ బిల్డింగ్లో సౌకర్యవంతమైన ప్లాట్స్ దొరుకుతాయమ్మా. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనకు చక్కగా కారిడార్ ఉంటుంది మధ్యలో. ఎంత హైరైజ్ బిల్డింగ్లో మినిమం ఏంటంటే 3 మీటర్స్ ఉంటుందమ్మా. 10 feet, 12 feet, 3 to 4 meters ఉంటాయి. ఒక నైరుతి పశ్చిమ బెడ్రూమ్కి ఆ కారిడార్ పోర్ట్ వచ్చేస్తుంది. వాస్తవానికి ఇల్లంతా ప్లాట్ అంతా వాస్తు ఉంటుంది. ఆ కారిడార్ ఎఫెక్టివ్ని వీళ్ళు కనిపెట్టకుండా అందులో వచ్చేస్తారు. అందులో వచ్చిన ఒక 2 yearsలో వీళ్ళు వ్యాపారాలు చేస్తుంటే మాత్రం వ్యాపారాలని కులాప్స్ అవ్వడము, ఆర్థిక వ్యవస్థ పతనం అవ్వడము, ఇంట్లో గొడవలు, మానసిక శాంతి లేకపోవడము. డబ్బు లేకుంటే అన్ని నష్టాలే కదండి. కుటుంబ స్థానంలో పిల్లలతో ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే వ్యాపారాలన్నీ కులాప్స్ అయినప్పుడు చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చేస్తాయమ్మా. ఎందుకు అంటే హైరైజ్ బిల్డింగ్లో వాస్తు బలం ఉన్నప్పుడు అదే లెవెల్లో కూడా వీళ్ళు డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. బాగా అంటే నేను చాలా చూశాను బిజినెస్ మ్యాన్స్నమ్మా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో దాదాపు 40-50 ఎకరాలు పెద్ద పెద్ద వెంచర్ వేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఉన్నారు. కానీ అదే రేంజ్లో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కులాప్స్ అయిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారమ్మా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హైరైజ్ బిల్డింగ్లో మన ప్లాటు వాస్తుకుందా లేదా, కారిడార్ ఎఫెక్ట్స్ లేకుండా తప్పనిసరిగా ఉందా లేదా, అదేవిధంగా ప్రతి ప్లాట్లో నార్త్లో వాష్రూమ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుబేరుడు ఆయనకి ఇష్టం ఉన్నది ఏంటిదంటేనమ్మా, మనకు అక్కడ స్టడీ రూమ్ ఉంటే చాలా బాగుంటుంది, లివింగ్ ఉంటే బాగుంటుంది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నా కూడా పిల్లలంటే కూడా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే అక్కడ గురువు స్థానం కదమ్మా, పిల్లలకు చదువు బాగా ఇస్తాడు. అక్కడ వాష్రూమ్స్ కట్టేస్తారమ్మా, అక్కడ వాష్రూమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒకే లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయమ్మా. అందుకని ఈ కుబేర స్థానంలో వాష్రూమ్స్ లేకుండా మనకు పర్ఫెక్ట్ తూర్పు ఆగ్నేయంలో వంట ఉండే విధంగా, నైరుతిలో బెడ్రూమ్స్ ఉండే విధంగా, విండోలన్నీ ఉచ్చస్థానంలో ఉండే విధంగా, అంటే నీచస్థానం, మధ్యస్థాన, అది ఉచ్చస్థానం అని 3 విధానాలు ఉంటాయి ప్రతి రూమ్కి అమ్మ. ప్రతి రూమ్ కూడా ఉచ్చస్థానంలో ఉండేటట్టు చూడాలి. ఇల్లంతా వాస్తుకుంటుంది. నైరుతిలో బెడ్రూమ్లో చక్కగా నైరుతి వైపు పెద్ద గ్లాస్ ఉంటుంది వ్యూ చూడడానికని. అదేం అవుతుందంటే కర్టన్స్ వేసుకున్నా కూడా మనకు ఆ బ్రైట్నెస్ కానీ అది అక్కడ ఉండడం వలన వాస్తు దోషం ఉండి నెగటివ్స్, అంటే అక్కడ నైరుతి అధిపతి కాబట్టి నైరుతి ఆయనకు పీడిస్తూ ఉంటాడమ్మా. అదేవిధంగా కొన్ని బ్లాక్లో నైరుతిలో వచ్చేసి వాష్రూమ్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే పెద్ద వాష్రూమ్ ఉంటుంది, ఆ తర్వాత బాల్కనీ, పెద్ద బాల్కనీ, ఒక మంచి వ్యూ చూడడానికి పెద్ద గ్లాస్, ఇవన్నీ ఉంటాయి. కానీ నైరుతిలో వాష్రూమ్స్ ఉంటే అక్కడ తడి ఉంటే నైరుతికి అధిష్టాన దేవత నైరుతి ఒక శవం మీద ఆయన ఉంటాడమ్మా. ఆయనకి ఇష్టమైనది ఏంటిదంటే లోహగారం, ధనగారం, ధాన్యాగారం, పడక గది అంటే బాగా ఇష్టం. ఎందుకు పడక గది అంటే ఆయన వాహనం శవం కాబట్టి శవం లాంటి మంచి నిద్ర రావాలి పీస్ ఆఫ్ మైండ్తో. అంటే ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి దిగులు లేని మంచి నిద్ర రావాలంటే నైరుతిలో ఎట్టి పరిస్థితిలో తడి ఉండకూడదు. అలాగే అక్కడ రాహుస్థానం కూడా ఆయన. వీళ్ళిద్దరికి ఏంటంటే రాజ్యం అన్న కానీ ధనం సంపద కానీ మన ఆస్తులు కాపాడడానికి వీళ్ళు బాగా ఇష్టపడతారు.
అక్కడ తడి బాత్రూమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆస్తులంతా ఏమో హారతి కర్పూరంలోకి హరించుకుపోతాయి. డబ్బు కానీ, అక్కడ మన డాక్యుమెంట్స్ కానీ, మన పత్రాలు కానీ, మనకు ల్యాండ్స్ ఉన్న ఆస్తులు డాక్యుమెంట్స్ అంతా నైరుతులు బీరువాలో పెట్టుకోవాలి. కానీ నైరుతిలో వాష్రూమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ లోహగారం ఉండదు. లోహగారం అంటే బంగారం కూడా లోహగారం. అక్కడ నైరుతిలో పెద్ద బీరువా పెట్టేసి లేకుంటే లాకర్ పెట్టుకుని అందులో బంగారము, డబ్బు, మన డాక్యుమెంట్స్ ఎవరిని దాచుకుంటే మన ఆస్తి ఏంటంటే ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన దేశంలో ఎక్కడ ఉన్నా 1కి 2 అంటే రెట్టింపు అవుతుంటుంది. కానీ అక్కడ వాష్రూమ్ నుండి పక్కన నైరుతిలో మనం పెట్టుకుంటే మాత్రం అది కూడా వాస్తు దోషం అన్నమాట. ఎందుకని ఆర్థిక పరమైన ఈ భయంకరమైన ఇబ్బందులు రావడానికి నైరుతిలో ఒక వాష్రూమ్ కూడా ఒక కారణము. అదేవిధంగా అనారోగ్య సమస్యలు, మా ఇల్లంతా వాస్తుకు ఉందండి, ఒక విండో మాత్రమే నైరుతిలో ఉందంటే అసలు ఉండకూడదు. ఎందుకంటే ఆ డిజైన్కి అనుకూలంగా వాళ్ళు చేస్తారు, కానీ అక్కడ ఉండడం వల్ల మనకు వాస్తు దోషాలు, ఇలాంటి వాస్తు దోషాలతో రుణ, రోగ, ఆర్థికపరమైన, శత్రువుపరమైన బాధలు అనుభవిస్తూ ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. ఒక ఇటుక కూడా నేను పలగొట్టకుండా, మూఢనమ్మకాలు దరి చేరకుండా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను.